ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీతో కలిసి ఒక సినిమాని తెరకెక్కిస్తున్న విషయం మనందరికీ తెలిసిందేగా. కాగా ఈ సినిమాని ఆక్షన్ సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు, ఈ సినిమాని హాలీవుడ్ తరహాలో తీయడానికి హాలీవుడ్ టెక్నీషియన్స్ మాత్రమే కాకుండా ఒక హాలీవుడ్ స్టార్ హీరోని కూడా ఇందులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అది కూడా మనందరికీ తెలిసినటువంటి ఒక స్టార్ హీరోని. ఇంతకీ ఎవరు ఆ హాలీవుడ్ హీరో? ఆ హీరోతో పాటు ఇంకెవరైనా స్టార్స్ని ఇందులోకి తీసుకోనున్నారా? అసలు అల్లు అర్జున్ అట్లీల సినిమా అప్డేట్స్ ఏంటి అన్నటువంటి ఎన్నో విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి వాటికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే, అల్లు అర్జున్ అట్లీల సినిమా కోసం ఇప్పటికే వారిద్దరూ ఎంతో మంది హాలీవుడ్ టెక్నీషియన్స్ని కలిసి మాట్లాడినటువంటి వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ వీడియో తెగ చక్కర్లు కొట్టడమే కాకుండా వైరల్గా మారడం జరిగింది. ఇక అది మాత్రమే కాకుండా AA22 స్టోరీ విన్న ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా మైండ్ బ్లోయింగ్ స్టోరీ అని చెప్తుండడంతో ఈ సినిమా పైన ప్రేక్షకుల్లో సైతం భారీ అంచనాలు పెరుగుతున్నాయి. బహుశా అందుకేనేమో నిర్మాతలు కూడా ఈ సినిమా కోసం 800 కోట్ల రూపాయలు పెట్టడానికి ఏమాత్రం ఆలోచించడం లేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి బయటకు వచ్చిన 3 కొత్త అప్డేట్లు ఈ సినిమా పైన ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. అందులో మొదటిది ఏంటంటే, ఈ సినిమాలో అల్లు అర్జున్కి విలన్గా హాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి విల్ స్మిత్ని తీసుకోవడం జరిగిందట. ఇక విల్ స్మిత్కి కేవలం హాలీవుడ్లోనే కాదు, తెలుగు ప్రేక్షకుల్లో సైతం ఎంతో మంది అభిమానులు ఉన్నారు అనే చెప్పొచ్చు. ఎలా అనుకుంటున్నారా? విల్ స్మిత్ మొదటిగా తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది మెన్ ఇన్ బ్లాక్ అన్నటువంటి మూవీ సిరీస్తో. ఆ తర్వాత బ్యాడ్ బాయ్స్, పర్సూయిట్ ఆఫ్ హ్యాపీనెస్, హాంకాక్, సూసైడ్ స్క్వాడ్, అల్లాద్దీన్ వంటి ఎన్నో చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో సైతం తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ని సొంతం చేసుకున్నాడు. అలాంటి ఒక హాలీవుడ్ హీరో అల్లు అర్జున్ సినిమాలో నటిస్తున్నాడు అంటే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాని ఏ స్థాయిలో తెరకెక్కించబోతున్నారు అనేది. రెండవ విషయం వచ్చేసి, ఈ సినిమాలో హార్దిక్ పాండ్యాను కూడా తీసుకోబోతున్నారు అంట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నప్పటికీ దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం ఇంకా రాలేదు. కాబట్టి ఇందులో ఎంత వాస్తవం ఉన్నది అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవేళ హార్దిక్ పాండ్యా కూడా ఈ సినిమాలో భాగమైతే క్రికెట్ అభిమానులను కూడా ఈ సినిమా గట్టిగానే ఆకర్షిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక చివరి 3వ మరియు ముఖ్యమైన అప్డేట్ వచ్చేసి, AA22లో అల్లు అర్జున్ ఏకంగా త్రిబుల్ యాక్షన్ రోల్లో నటించబోతున్నాడు అన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు డబుల్ యాక్షన్లో కూడా చేయని అల్లు అర్జున్ మొదటిసారిగా త్రిబుల్ యాక్షన్లో నటిస్తే అల్లు అర్జున్ అభిమానులకి అది ఒక కన్నుల పండుగగా ఉంటుంది అనే చెప్పొచ్చు. ఇలా ప్రస్తుతం బయటకు వచ్చిన ఈ 3 అప్డేట్లు సినిమా పైన మరిన్ని అంచనాలు పెంచడమే కాకుండా ప్రేక్షకుల్లో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఆసక్తిని సైతం కలిగిస్తున్నాయి. మరి ఈ సినిమా పైన మీకు ఎలాంటి అంచనాలు ఉన్నాయో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.